ఎక్కడైనా కూడా భగవంతుడు ఉంటాడు కదా. మరి ఒక కేంద్ర స్థానం లాగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకోండి అనేటువంటిది ఎందుకు చేయాలి, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే, మనము భగవంతుణ్ణి ఒక ప్రదేశములో యంత్రపూర్వకంగా, అంటే ఒక యంత్రము రాగి రేకు మీద ఆ భగవంతుడు సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉందో ఆ బీజాలు లిఖించి మంత్రపూర్వకంగా జపము చేసి దాని మీద తర్పణం వదిలి శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా ప్రతిష్ఠ చేసినటువంటి ఒక ప్రదేశమే దేవాలయము అంటారు. ఆ దేవాలయంలో మనం వెళ్ళడం ద్వారా ఆ రాగి రేకు మీద ఉన్నటువంటి బీజాలు ఎప్పుడైతే శక్తిపూర్వకంగా ఉంటాయో ఆ ప్రదేశమంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటాయి. మనం ఇంట్లో జనరల్గా ఏం చేస్తాము, దీపారాధన చేసుకుంటాము, దేవుని యొక్క పటం ముందు వెళ్ళి నమస్కారం చేసుకుంటాము. దాంట్లో ఎనర్జీ అనేది ఎక్కడ ఉండదు. కానీ దేవాలయంలో మాత్రం ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక యంత్రాన్ని స్థాపన చేసి దానికి మంత్రపూర్వకంగా జపాలు అవన్నీ చేసి ధారణ చేస్తాం. ఆ ధారణ చేసినంత మాత్రము చేత ఆ ప్రదేశం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఒక వలయం లాగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ వలయంలో మనం వెళ్ళి దేవునికి ప్రదక్షిణ చేస్తామో మన మనసులో ఉన్నటువంటి చెడు భావనలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. అందుకోసమనే ఖచ్చితంగా ప్రతిరోజు దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేయండి, దేవాలయానికి ప్రదక్షిణం చేయండి అని చెప్పేసి అంటారు.